నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలిని మాట్లాడుతున్నానండి. నా పేరు నందిక ప్రమీల. సూర్యకుమారి గారు, మీరు పెట్టిన వీడియో నేను చూడడం జరిగింది. మీరు ఏవైతే మాట్లాడారో వాటన్నిటి గురించి నేను వివరణ ఇవ్వడానికి మీ ముందుకొచ్చాను. మీరు ముందుగా ఒక మాట మాట్లాడారు. మా తల్లిగారు చనిపోతే నేను ఆ కార్యక్రమానికి వచ్చి మరి మా తల్లిగారి డెడ్ బాడీని పక్కన పెట్టుకొని నేను వచ్చి వీడియో మాట్లాడానని మీరు అంటున్నారు. అమ్మ, మీకు ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారో నాకైతే తెలియదు, కానీ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళని ఒకసారి దవడ పగలగొట్టొచ్చి కూర్చొని మాట్లాడండి మీరు. ఎందుకంటే నాకు సంస్కృతి సాంప్రదాయాలు నేర్పి మా ఇంట్లో వాళ్ళు నన్ను ఒక పద్ధతిలో పెంచారు. నాకంటూ ఒక విలువలు ఉన్నాయి. విలువలు కలిగిన అమ్మాయిగానే నేను మాట్లాడుతున్నాను. తల్లి శవాన్ని పెట్టుకుని వచ్చి మాట్లాడేంత దుస్థితిలో నేను లేను. అమ్మ, ఫిబ్రవరి 18వ తారీఖుని విజయవాడలో ఒక మీటింగ్ నేను ముగించుకుని వస్తూ ఫిబ్రవరి 19వ తారీఖుని నేను అనపర్తి రావడం జరిగింది. అనపర్తిలో నేను ఇక్కడ మాట్లాడుకున్న తర్వాత నేను విశాఖపట్నం వెళ్ళిపోయాను. విశాఖపట్నం వెళ్ళిపోయిన తర్వాత నాకు మా తల్లిగారు చనిపోయారన్న కబురు నాకు అందడం జరిగింది. రాత్రి 11 గంటలకు ఆ విషయం నేను వెంటనే నాకు ఫ్యామిలీని తీసుకుని మళ్ళీ తిరిగి మావిడాడు రావడం జరిగింది. మీరు ఇంకొక విషయం ఏంటంటే, ఈ అమ్మాయి మావిడాడు ఆడబడుచు అంటున్నారు. నిజమే తల్లి, నేను మావిడాడులోనే చదువుకున్నాను, మావిడాడులోనే కాలేజ్ చదివాను, హై స్కూల్ చదివాను. నా ప్రాథమిక విద్య అంతా కూడా మావిడాడులోనే జరిగింది. మరి మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరో నాకు తెలియదు, కానీ మావిడాడు గురించి క్షుణ్ణంగా తెలిసిన అమ్మాయిని నేను. మావిడాడులోనే పుట్టి పెరిగిన దాన్ని. కాబట్టి మావిడాడి విషయంలో నువ్వేమాత్రం చింతపడాల్సిన అవసరం లేదు. మా తల్లిగారు కూడా చనిపోయింది విశాఖపట్నంలో. ఆవిడ మేము రాత్రికి రాత్రి మావిడాడు తీసుకురావడం జరిగింది. సొంతూరు కాబట్టి మేము కార్యక్రమాలు ఇక్కడ ముగించుకుని తిరిగి మేము విశాఖపట్నం చేరుకోవడం జరిగింది. ఈ విషయాలన్నీ తెలియక మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఏదైనా మాట్లాడాలనంటే ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా గ్యాదర్ చేసుకుని అప్పుడు వచ్చి వీడియోల ముందు కూర్చొని మాట్లాడండి. సూర్యకుమారి గారు, రాష్ట్రంలో ఎక్కడా జరగని విధంగా మన నియోజకవర్గంలో పథకాలన్నీ సూపర్ 6 పథకాలన్నీ సూపర్గా జరిగాయని మీరు అంటున్నారు. కాబట్టి మీ నాయకుడు ఏదైతే హామీలు ఇచ్చారో ఎన్నికల ప్రచారంలో ఆ హామీలు ఎంతవరకు నెరవేర్చారో ఒక్కసారి, అంటే 2 సంవత్సరాలు అయిపోయింది, ఈ సంవత్సరం లోపులోనే మీరు ఉద్యోగాలు ఇస్తానన్నారు. ఉద్యోగాలు ఇవ్వని పక్షంలో 3000 నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు. అప్పుడే 2వ సంవత్సరం వచ్చేసింది. 2వ సంవత్సరం కూడా అయిపోతుందండి. మీరు వచ్చి 20 నెలలు దాటిపోయింది. కాబట్టి ఇంతవరకు ఇచ్చింది లేదు. ఇంకా ఇస్తాము, ఇదిగో ఇచ్చాము, సూపర్ 6 అయిపోయింది అని అంటున్నారు. మీరు ఎంతమందికి ఇచ్చారో, ఏం చేశారో ఇంతవరకు మాకు ఏ లెక్కలు తెలియదు. అయితే మీ నాయకుడు మాట్లాడింది ఒకసారి వినండి. నెలకు 3000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తా. సూపర్ 6 లో మొదటిది మా ఆడబిడ్డ నిధి. నెలకు 1500. ఇద్దరు ఇంట్లో ఉంటే 3000, ముగ్గురుంటే 4500, నలుగురుంటే 6000. ఆంక్షలు లేవు. మీ ఉద్యోగాలు తీసేయం, వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. 5000 కాదు, మీకు రాబోయే రోజుల్లో 10,000 రూపాయలు పారితోషికం ఇచ్చే బాధ్యత మాది. మళ్ళా మీకు పిఆర్సీ ఇస్తా, రిటైర్డ్ ఉద్యోగులు కూడా న్యాయం చేస్తా. మిమ్మల్ని ఆదుకుని మీ గౌరవాన్ని పెంచే బాధ్యత తెలుగుదేశం పార్టీ అని చెప్పి తెలియజేస్తున్నా. ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంకా చూశారు కదమ్మా, విన్నారు కదా మీ నాయకుడు ఇచ్చిన హామీలన్నీ. ఆ హామీలన్నీ 100% మీరు చేసేసామంటున్నారు. ఏ విధంగా చేసేసారో, ఎక్కడ చేసేసారో మేము కూడా మీతో పాటు వస్తాం తల్లి. కాగితం మీద లెక్కలు నాకు వద్దు. మనం ఇంటింటికి వెళ్దాం. మన ప్రజల్లో మనుషులు, ప్రజలతోనే మమేకమై తిరగాలి. ప్రజల దగ్గరికి వెళ్ళి తేల్చుకుందాం. ప్రజల దగ్గరికి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి, అమ్మ మీకు ఈ పథకాలు వచ్చాయా, ఎంతమంది ఆడబిడ్డలు ఉన్నారు, మీకు ఆడబిడ్డని ఇది అందిందా. మీ నాయకుడు అన్నాడు కదా, ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామన్నారు. ఇందులో ఎలాంటి లెక్కలు లేవని చెప్పాడు కదా ఆయన. కాబట్టి ప్రతి ఇంటికి వెళ్దాం తల్లి. ప్రతి ఇంటికి వెళ్ళి ప్రజల మధ్యనే ఉంటూ, ప్రజలతోనే ఉంటూ మనం ప్రతి ఇంటికి వెళ్ళి అడుగుదాం. ఎంతమందికి వచ్చిందో, ఎంతమందికి రాలేదో మనం తేల్చుకుందాం. రాని పక్షంలో మీరు ఇచ్చేసేయండి. ఇచ్చేస్తే మీకు మంచిదే కదా. ఇచ్చిన ప్రభుత్వంగా మీరు పేరు నిలబెట్టుకోవచ్చు. ఇవ్వలేని పక్షంలో వెంటనే ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉండండి. నా సవాల్ ఇది ఒక్కటే. లాస్ట్ టైం కూడా మీకు ఇదే చెప్పాను. రండి, ప్రజల మధ్యకి వెళ్దాం, ఇంటింటికి వెళ్దాం. ఎవరికి ఇవ్వలేదో వాళ్ళంటే వెంటనే ఇచ్చేసేయండి అని చెప్పాం. అప్పుడు 100% మీరు ఇచ్చిన వాళ్ళు అవుతారు, మీరు మాట నిలబెట్టుకున్న వాళ్ళు కూడా అవుతారు. కాబట్టి రండి, వెళ్ళి ప్రజల మధ్యకి వెళ్ళి తేల్చుకుందాం. మీరు ఉద్యోగాలు ఇవ్వలేదు అని చెప్పేసి గత ప్రభుత్వాన్ని నిందిస్తూ ఉన్నారు. మరి వాలంటరీ వ్యవస్థ ఎక్కడి నుంచి వచ్చింది, సచివాలయం వ్యవస్థ ఎక్కడి నుంచి వచ్చిందండి? దాదాపు సచివాలయంలో
1,43,000 ఉద్యోగాలు ఇచ్చారు. మరి అవి పర్మనెంట్ బిల్డింగ్స్ ఇచ్చి చక్కగా ఉద్యోగాలు చేస్తూ గ్రామీణ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ గ్రామీణంలో ఉన్న అంటే గ్రామాల్లో ఉన్న వాళ్ళకి ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తూ పాలన అతి దగ్గరగా చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు రాష్ట్రంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరేనండి. ఆ మాత్రం అర్థం కాలేదా మీకు? నెక్స్ట్ మరి వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చింది ఎవరండి? మరి కరోనా మరి అలాంటి భయంకరమైన విపత్తు పరిస్థితుల్లో కూడా మరి ఎంత బాగా మరి దేశమే గర్వించదగిన విషయం అండి. మరి మన మోడీ గారు కూడా అదే మాట ప్రస్తావించారు. మరి ఆంధ్రప్రదేశ్లో వాలంటరీ వ్యవస్థ చక్కగా పనిచేసింది. ఈ కరోనా సంక్షోభంలో కూడా వాళ్ళు ఎంత బాగానో పనిచేశారని మెచ్చుకున్నారండి. ఆ మాత్రం అర్థం కాలేదా మీకు? వాళ్ళకి ఏం చెప్పి మబ్బు పెట్టారు ఎలక్షన్ అప్పుడు? మేము 5,000 మీకు ముష్టేస్తున్నాడు, మేము 5,000 కలిపి 10,000 ఇచ్చేస్తాము, మీకు గౌరవాన్ని ఇస్తామన్నారు. అసలు గౌరవం మాట పక్కన పెట్టండి, ఉన్న వారికి ఉపాధి కూడా మీరు కోల్పోయేలాగా చేశారు. ఈరోజు వాళ్ళ నిరుద్యోగులు పెంచినట్టు కాదా మీరు? కనీసం వాళ్ళు ఏదో ఒక అవసరాల కోసం ఆడవాళ్ళు అందులోనే ఎక్కువ మరి మహిళలే ఉన్నారండి. మరి వాలంటరీ వ్యవస్థలో ఎక్కువ మహిళలకు ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. ఎక్కువ మహిళలు ఈరోజు ఉపాధిని కోల్పోయి ఇంటి పట్టున ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. మరి వాళ్ళు పట్టుకొట్టలేదా మీరు? ఆడవాళ్ళకి అన్యాయం జరిగినట్టు కాదా అది? డిఎస్సి పోస్టులు అన్నారు. ఏదో డిఎస్సి పోస్టులు మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతే నోటిఫికేషన్ పడినట్టు మరి మీరే పోస్టులు ఇచ్చేసినట్టు గొప్పగా సృష్టిస్తున్నారు. కానీ తల్లి డిఎస్సి నోటిఫికేషన్ అనేది గత ప్రభుత్వంలో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అది కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల కోర్టులో ఉండడం జరిగింది. అది కొంచెం లేట్ అయ్యి అది ఇప్పుడు రావడం జరిగింది. అదేదో మీరు ఇచ్చింది కాదు, గత ప్రభుత్వం ఇచ్చినట్టే మీరు ఇచ్చేసినట్టుగా మీ అకౌంట్లో వేసుకోవడం అనేది చాలా తప్పు తల్లి. పూర్తి స్థాయిలో అవగాహన కలిగి మాట్లాడండి. సూర్యకుమారి గారు 3 సంవత్సరాల బిడ్డని అడ్డు పెట్టుకుని మేము రాజకీయాలు చేశారని అంటున్నారండి. అది చాలా తప్పు విషయం అమ్మ. 3 సంవత్సరాల బిడ్డను అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయాల్సిన అవసరం నాకేమీ లేదు. ఇది నా దృష్టికి వచ్చేది 1 నెల అవుతుంది. ఈ లోపల నేను మా నాయకుల దృష్టికి తీసుకెళ్ళాలి, ఆ బిడ్డకి ఎలాగైనా సహాయం అందాలని చెప్పి నేను నా ప్రయత్నాల్లోనే ఉన్నాను. నేను అప్పుడు అడగడం జరిగింది, అమ్మ ఇప్పుడున్న పాలకుల దృష్టికి తీసుకెళ్లారా అన్నప్పుడు గత 15 నెలలుగా మేము తిరుగుతూనే ఉన్నామని చెప్తున్నారు వాళ్ళు. మరి వాళ్ళు ఏమి సహకారం అందించలేదని చెప్పారు. సరే, నా ప్రయత్నాలు నేను మొదలు పెడుతూ ఉంటానుగానే ఆ బిడ్డ ప్రాణం విడవడం జరిగింది. మరి దీన్ని అడ్డు పెట్టుకుని నేను రాజకీయాలు చేయాల్సిన దుస్థితిలో నేనైతే లేను తల్లి. తెలుసుకుని మాట్లాడండి. ప్రతి విషయంలో కూడా క్లారిటీతో మీరు మాట్లాడడం మంచిదని నా సలహా. అమ్మ, శవ రాజకీయాలు చేయడం మాకు అలవాటని మీరు అంటున్నారు. మరి నా తల్లి శవాన్ని అడ్డు పెట్టుకుని నేను మాట్లాడానని నా మీద అన్నారు. అలాగే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా మీరు మాట్లాడడం జరిగింది. తల్లి, పూర్తి స్థాయిలో తెలుసుకుని మాట్లాడడం చాలా మంచిది. ఏ విషయం మాట్లాడినా క్లారిటీతో మీరు మాట్లాడండి. అసలు శవ రాజకీయాలు మొదలుపెట్టిందే మీ నాయకుడి దగ్గర నుంచి మొదలైంది. 96లో 1996 జనవరి 18వ తారీఖున ఏం జరిగిందో ఒకసారి మీ నాయకులను అడిగి తెలుసుకోండి. ఆ రోజు నుంచే శవ రాజకీయాలు రాష్ట్రంలో మరి ప్రారంభించిందే మీ నాయకుడు. మరి ఎన్టీ రామారావు గారి శవాన్ని పక్కన పెట్టుకుని రాజకీయాలు చేసింది ఆయన. మీరు వచ్చి మాకు చెప్తున్నారు దొంగ నరిచినట్టు మీరు అలాంటి మరి పిచ్చి పనులు చేయొద్దని మరి నా సలహా. నేను ఏదైనా పూర్తి క్లారిటీతో మీరు వచ్చి మాట్లాడండి. మీరు ఏది మాట్లాడినా తిరిగి నేను ఆన్సర్ ఇస్తాను. మీరు ఒకటే చేయాలి, నేను అడిగింది ఒక్కటే. పూర్తి స్థాయిలో ఈ వీడియోకి అంతటికీ కూడా పూర్తి స్థాయిలో నేను అడిగేది ఒక్కటే. ప్రతి ఇంటికి వెళ్దాము రండి, ప్రతి ఇంటికి వెళ్ళి పథకాల గురించి మాట్లాడదాం. మీరు ఏ హామీలు ఇచ్చారో, ఏం చేశారో, ఇంతవరకు ఎవరికి అందింది, ఎవరికి అందలేదనే విషయం మాత్రం క్లారిటీ ఇవ్వండి చాలు. మీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే మీరు కూడా రండి, ప్రతి ఇంటికి వెళ్ళి మనమేంటో తేల్చుకుందాం. స్త్రీనిధి, ఉన్నతి పథకాల ద్వారా మరి ఆడవాళ్ళని ఏదో ఉద్ధరించానని మీరు చెప్తున్నారు కదా. మరి డ్వాక్రా మహిళలకి మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే రుణాలు కొట్టివేయడం జరిగింది. మరి మీరేమన్నా అలాంటి పథకాలు ఏమన్నా చేశారా? మీరేమన్నా వాటిని కొనసాగిస్తున్నారా? పూర్తి స్థాయిలో మహిళలు ఏమన్నా అందుకుంటున్నారా? ఈ విషయాల గురించి చర్చిందాం తల్లి. మరి ఏమన్నా డ్వాక్రా మహిళలకి రుణాలు ఏమన్నా మీరు కొట్టేశారా? అవేమన్నా మాట్లాడదామంటే చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాము. రండి, మాట్లాడుకుందాము. ఎక్కడా కూడా మరి మా పథకాలు అయితే పండగ వాతావరణం ఉండేది. ఏ పథకమైనా అమ్మఒడి అంటే పండగ వాతావరణం. ప్రతి ఒక్క నోట అమ్మఒడి అందిందని చెప్పేవారు. ఏ పథకం చూసినా పండగ వాతావరణం ఉండేది ఒకప్పుడు మాకు. కానీ ఇప్పుడు ఏ పథకం గురించి ఎవరి నోట మేము వినడం లేదు. ఎవరి మా కళ్ళల్లో కూడా మేము సంతోషం చూడటం లేదు. ఎవరినైనా అడిగితే భయపడుతున్నారు అంతే. కేవలం భయంతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు తప్ప పథకాలతోనో అభివృద్ధితోనో మీ గవర్నమెంట్ నడిపించట్లేదు. దీపం పథకం కింద సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తానన్నారండి. 20 నెలలు అవుతుంది. మరి ఎన్ని గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు? ఎంతమందికి ఇచ్చారు? మరి రాష్ట్రంలో ఎక్కడ మరి
ఈ పథకం సంపూర్తిగా జరగట్లేదు. మరి మన నియోజకవర్గంలో మాత్రం సూపర్ 6 సూపర్‌గా అమలయిందని మీరు అంటున్నారు కాబట్టి, ప్రతి ఇంటికి వెళ్దాం తల్లి. ప్రతి ఇంటికెళ్ళి మీకు గ్యాస్ సిలిండర్లు 3 వచ్చాయా? లేదా ఈ ఈ 20 నెలల కాలంలో మీకు రావాల్సిన గ్యాస్ సిలిండర్లు వచ్చాయా అని అడుగుదాం. ఎవరికి రాలేదో అక్కడ స్పాట్‌లో మీరు గ్యాస్ సిలిండర్ కూడా ప్రొవైడ్ చేయండి. మరి ఆ విధంగా నా సవాల్ స్వీకరించి మనం వ్యర్థమైన మాటలతో కాలయాపన చేయడం వ్యర్థం. ఎందుకంటే మనం ప్రజల్లో ఉన్నాం. ప్రజల కోసం పనిచేయాల్సిన వాళ్ళం. ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదో ఆ విధంగా మనం పోరాటం చేస్తే మన ప్రభుత్వాలు కూడా బాగుంటాయి. కాబట్టి మన పని మనం కొనసాగిద్దాం. ప్రతి ఇంటికి వెళ్దాం రండి. నా సవాల్ స్వీకరించండి. ధైర్యంతో ముందుకు రండి. వెళ్దాం, ప్రతి ఇంటికి కూడా వెళ్దాం. నేను రెడీగా ఉన్నా. నేను ప్రజల మధ్యనే ఉంటాను. ప్రజలతోనే ఉంటాను. మీరు కూడా రండి. మనందరం కలిసి ప్రతి ఇంటికి వెళ్దాం. ఎక్కడ ఏ పథకం ఎప్పుడు అందలేదో వాళ్ళందరి గురించి మాట్లాడుకుని వాళ్ళందరికీ స్పాట్‌లో పథకాలు ఇచ్చేయడానికి మీరు సిద్ధంగా ఉండండమ్మా. నా సవాల్ స్వీకరించండి. మీరు సిద్ధంగా రండి. ఆ సమయం ఎక్కడో, ఎప్పుడో మీరు ఎక్కడి నుంచి ప్రారంభించబోతున్నారో అవన్నీ మీరు నాకు తెలియపరిస్తే నేను ఖచ్చితంగా మీ దగ్గరకొస్తాను.